పోతుందో అది దేవుని ద్వారా జరగాలి నా జీవితంలో అనేటటువంటి ఆశ, అటేటటువంటి కోరికతో మీరు ఇక్కడికి వచ్చి ఉన్నారు. వచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఈ ఈ ఈ పరిచర్య యొక్క పేరు చూసినట్లయితే ప్రార్థనా శక్తి. అందరూ ప్రార్థనా శక్తి అనండి. ప్రార్థనా శక్తి అన్నమాట. ప్రార్థనా శక్తి అంటే ఏంటి? దైవికమైనటువంటి శక్తి. ఇది మానవుడి యొక్క శక్తి కాదు, కానీ మానవుడి ద్వారా దేవుని యొక్క శక్తి మన జీవితంలో నెరవేర్చబడడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, దేవుడు మనల్ని కోరుకున్నాడు, దేవుడు మనల్ని ఇక్కడికి అందరినీ కూడా తీసుకొని వచ్చాడు. కానీ గమనించండి, ఎవ్వరు కూడా ఏదో బై ఛాన్స్ బై మిస్టేక్ ఇక్కడికి వచ్చాను అనేవాళ్ళు ఎవ్వరు కూడా లేరు. అందరూ కూడా, ప్రతి వ్యక్తి, జాగ్రత్తగా వినండి, ప్రతి వ్యక్తి, నా స్వరము వింటున్న ప్రతి వ్యక్తి కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు దేవుని యొక్క ప్రణాళికతో ఇక్కడికి వచ్చారని తెలుసుకోవాలి. హల్లెలూయా. ఎవరి ప్రణాళిక అండి? దేవుని ప్రణాళిక. దేవుని ప్రణాళికతో ఇక్కడికి వచ్చారు. ఆయన ఎందుకు పిలుచుకున్నాడంటే, మీకు ఈరోజు మీకు ఒక బహుమానం ఇవ్వడానికి మిమ్మల్ని పిలుచుకున్నాడు. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు యొక్క పరిచర్య గురించి చూస్తే, యేసుక్రీస్తు యొక్క జీవితం గురించి మనం చూసినట్లయితే, ఆయన జీవించినటువంటి కాలంలో భూమిలో ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన ఇటువంటి మీటింగ్స్ లాంటివే అనేక మంది, వేల మంది ఆయన వినడానికి వచ్చేవారంట. లూకా సువార్త 5వ అధ్యాయము 15వ వచనంలో ఏమని ఉంటుందంటే, 2 కారణాల కొరకు వచ్చేవారంట. ముఖ్యంగా ఒకటే, చదవండి. ఆయనను గూర్చిన సమాచారము మరి ఎక్కువగా వ్యాపించెను. బహుజన సమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును కూడి వచ్చిచుండెను. చూడండి, 2 కారణాలు, 2 రీజన్స్. ఒకటేంటంటే ఆయన వినడానికి వచ్చారంట. ఎందుకంటే ఆయన సువార్త ప్రకటించేవాడు, ఆయన దేవుని యొక్క నిజ స్వరూపము చూపించేవాడు, ఆయన దేవుని యొక్క మాటలు చెప్పేవాడు అన్నమాట. ఆ మాటలు వినడానికి అనేక మంది, వేల మంది వచ్చారంట. వాళ్ళందరూ రావడము కేవలము ఆయన మాట వినడానికి మాత్రమే కాదు. రెండో విషయం ఏంటంటే, ఆయన చేస్తున్న అద్భుత క్రియలు వాళ్ళు అనుభవించడానికి వచ్చారంట. కేవలం చూడడానికి కాదు, కానీ వాళ్ళు స్వయంగా అనుభవించాలని. ఇప్పుడు ఒక 5 నిమిషాల క్రితము అనేక సాక్ష్యాలు విన్నాం. ఈ సాక్ష్యాలు కూడా గమనించండి. దేవుడు అనేటప్పటికీ కేవలము మన ఆత్మీయ విషయాల గురించి పట్టించుకునేటటువంటి దేవుడు కాదు ఈ దేవుడు. ఆ దేవుడు ఆత్మీయ విషయాలు చాలా ముఖ్యం మన జీవితంలో. ఆత్మీయంగా ఎదగడం అనేది చాలా ముఖ్యం మన జీవితంలో. కానీ ఈ దేవుడు ఎటువంటి దేవుడు అంటే, కేవలము ఆత్మీయంగా మనల్ని ఆశీర్వదించాలని కాదు, కానీ మన జీవితంలో అన్ని విధాలుగా ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ అన్ని విధాలుగా అనండి. అన్ని విధాలుగా. అందరూ కూడా అన్ని విధాలుగా. చూడండి, అన్ని విధాలుగా అంటే, అందుకనే మీరు సాక్ష్యాలు కూడా కేవలము ఒక్క విషయం గురించి సాక్ష్యాలు వినలేదు. గర్భఫలము కొరకు ఎవరైతే ప్రార్థన చేసుకున్నారో, గర్భఫలము ఇవ్వాలయ్యా దేవా, డాక్టర్ల దగ్గరికి వెళ్ళాము, స్కాన్లు చేశారు, రిపోర్ట్లు ఇచ్చారు, అన్నీ చేసిన తర్వాత కూడా గర్భఫలము పొందుకోరు అని చెప్పారు. కానీ అయినప్పటికీ డాక్టర్స్ వాళ్ళ చదువుతో చెప్పిన తర్వాత కూడా దేవుడు గొప్ప కార్యము చేసినట్టు మనం చూస్తున్నాం. హల్లెలూయా. సో కానీ గర్భఫలము ఒక్కటి మాత్రమే కాదు. ఇందాక కొన్ని సాక్ష్యాలు వాళ్ళ ఆర్థిక విషయాల గురించి కూడా చూసాము. ఆర్థిక విషయాల్లో కూడా దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడో చూసాము. ఇక్కడ ఉన్నవాళ్ళు అనేక సమస్యలు ఉండొచ్చు, అనేక పరిష్కారాలు మీకు అవసరత ఉండొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఏ అవసరత ఉన్నా కూడా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా దానికి యేసుక్రీస్తే జవాబు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరండి? యేసుక్రీస్తే జవాబు. హల్లెలూయా. ఆ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు మనల్ని చాలా మందికి తెలిసినటువంటి వచనం ఏంటంటే, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. ఒకసారి చదువుదాం, చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. చూడండి, అక్కడ ఏమనుంది? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడంట. ఎంత ప్రేమించాడు?
ఎంతో ప్రేమించాడు, చాలా ప్రేమించాడంట. ఆయన ఎంత ప్రేమించాడంటే ఆయన ఏకైక కుమారుడు యేసు క్రీస్తుని నీ కొరకు నా కొరకు పంపించాడంట. నీ కొరకు నా కొరకు పంపించినప్పుడు ముఖ్యంగా నంబర్ 1 మోస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ ఏంటంటే మనము రక్షింపబడాలని, అంటే మన పాపముల నుంచి విమోచన పొందుకోవాలని, మన పాపములు క్షమించబడాలని వచ్చాడు. రక్తము లేకుండా, పాత నిబంధనలో కూడా ఉంటుంది, రక్తము లేకుండా, రక్తము చిందించకుండా పాపముకి క్షమాపణ అనేది లేదన్నమాట. కానీ ముందర చూసినట్లయితే లోకం అంతటిలో కూడా, ప్రతి మతంలో కూడా చూసినట్లయితే రక్తము చెందించడము చూస్తాము పాపముల కోసము. కానీ ఎప్పుడైతే యేసు క్రీస్తు వచ్చాడో ఆయన రక్తము ఇచ్చినప్పుడు లోకం అంతటికీ కూడా ఇచ్చాడంట. హల్లెలూయా. ఆ రక్తము ఇవ్వడము ద్వారా లోకంలో ఉన్నటువంటి పాపానికి క్షమాపణ వచ్చింది. క్షమాపణ రావడము మాత్రమే కాదు, కానీ అది అన్నిటికైనా ముఖ్యము. కానీ రెండో విషయం ఏంటంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ఇంకొక మాట అంటాడు. ఇక్కడ దొంగతనము చేయడానికి, హత్య చేయడానికి, నాశనము చేయడానికి వచ్చాడు అని చెప్తాడు. ఇక్కడ దొంగ గురించి మాట్లాడుతున్నప్పుడు సాతాను గురించి మాట్లాడుతున్నాడు అన్నమాట. ఈ సాతాను గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమంటున్నాడు? దొంగతనము చేయడానికి వస్తాడంట, హత్య చేయడానికి వస్తాడంట, నాశనము చేయడానికి వస్తాడంట. కొంతమంది ఇక్కడ ఉన్నవాళ్ళు మీరు ఉన్న పరిస్థితుల గురించి ఆలోచించినట్లయితే, మీ బాధల గురించి ఆలోచించినట్లయితే మీ జీవితంలో నాశనం అయిపోతున్నాను అని కొంతమంది భయపడుతున్నారు. మీ భవిష్యత్తు గురించి ఆలోచించిన నాకు ఎటువంటి పరిష్కారము లేదు అన్నట్టు బాధపడుతున్నారు. కొంతమంది మీ జీవితంలో ఆర్థిక విషయాలు అయి ఉండొచ్చు, లేకపోతే ఈ సంతానం విషయం అయి ఉండొచ్చు. ఏదో దొంగిలింపబడ్డది, నా జీవితంలో ఆ సంతోషము లేదు, నా జీవితంలో ఆనందము లేదు, నా జీవితంలో శాంతి లేదు అనుకుంటుండొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, అంత చెప్పి అక్కడితో ఆపేయలేదు. యేసుక్రీస్తు ఏమన్నాడంటే, కానీ నేను వచ్చినది జీవమును ఇవ్వడానికి, అది సమృద్ధి అయిన జీవమును ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. హల్లెలూయా. అందరూ ఒకసారి యేసుక్రీస్తుకి చప్పట్లు కొడదామా? ఆమేన్, ఆమేన్. సమృద్ధి అయిన జీవమును ఇవ్వడానికి వచ్చాడంట. అంటే చూడండి, మనం యేసుక్రీస్తు దగ్గరికి ఎప్పుడన్నా వెళ్తే ఆయన ఎటువంటి జీవం ఇస్తాడంట? సమృద్ధి అయిన జీవం ఇస్తాడంట. అంటే మనము ఎప్పుడైతే యేసుక్రీస్తులో విశ్వసిస్తామో, ఎప్పుడైతే ఆయనకి ప్రార్థన చేయడం మొదలు పెడతామో, ఎప్పుడైతే యేసయ్యా నేను వెళ్ళాను, నాకు ఎటువంటి పరిష్కారం లేదు నా జీవితంలో, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను అక్కడ పరిష్కారం లేదు, బ్యాంక్ దగ్గరికి వెళ్ళాను అక్కడ పరిష్కారం లేదు, నా స్నేహితుల దగ్గరికి వెళ్ళాను సహాయంకి, వాళ్ళ నుంచి సహాయం రావట్లేదు, బంధువుల దగ్గరికి వెళ్ళాను వాళ్ళన్న సహాయం చేస్తారేమో అని వాళ్ళ నుంచి కూడా ఎటువంటి సహాయం లేదు అన్నటువంటి సమయాల్లో ఎప్పుడైతే మనం యేసు క్రీస్తు దగ్గరికి వెళ్తామో ఆయన సొంత నోటితో చెప్పిన మాటలు గమనించండి. ఇదేదో బోధకుడు చెప్తున్న మాటలు కాదు, ఇదేదో పాస్టర్ చెప్తున్న, దైవజనుడు చెప్తున్న మాటలు కాదు. ఇది స్వయంగా యేసు క్రీస్తు ఆయన నోటితో చెప్తున్న మాటలు. ఆయన ఏమన్నాడంటే, నేను ఇక్కడికి వచ్చినదే, ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే నేను నీకు సమృద్ధి అయిన జీవమును ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. హల్లెలూయా. చూడండి, ఆయన అద్భుత కార్యములు చూసినట్లయితే, ఆయన మొట్టమొదటి చేసిన కార్యము చూసినట్లయితే అది ఎవరినో ఏదన్నా రోగము నుంచి స్వస్థపరిచినట్టు మనము చూడము. ఆయన జీవితంలో మొట్టమొదటి చేసినటువంటి అద్భుత కార్యము ఒక విందులో జరుగుతుందంట, ఒక పెళ్లిలో జరుగుతుంది. ఆ పెళ్లిలో ఏం జరుగుతుందంటే అందరూ బాగా భోజనం చేస్తుంటారు. అటువంటి సమయంలో ద్రాక్ష రసము తాగుతుంటారంట. ద్రాక్ష రసము తాగుతున్నప్పుడు ఈయన ఇంకా పరిచర్యలో ఎటువంటి అద్భుత కార్యములు చేయలేదు, కానీ అందరూ ద్రాక్ష రసము తాగుతుంటారు. ద్రాక్ష రసము అయిపోతుందంట. అయిపోతే గమనించండి, ద్రాక్ష రసము తాగకపోతే ఎవరు చనిపోరు. ద్రాక్ష రసం బదులు నీళ్లు తాగొచ్చు, ఏదో ఒకటి తాగొచ్చు, తాగేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ అక్కడ ఎవరో చనిపోతున్నారు అని దేవుడు వెళ్ళి ఏదో రక్షించాల్సిన అవసరం లేదు. ఎవరో చనిపోతున్న పరిస్థితుల్లో ఇప్పుడు యేసుక్రీస్తు అద్భుత కార్యము చేయబోతున్నాడు అనే పరిస్థితి కూడా కాదు. అటువంటివి కూడా మనం చూస్తాము. ఒక కుమార్తె చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ లేవనెత్తుతాడు. హల్లెలూయా. అంత శక్తివంతమైన దేవుడు యేసుక్రీస్తు. కానీ ఇక్కడ ఇటువంటి సమయంలో చూసినట్లయితే మొట్టమొదటిసారిగా ఆయన పరిచర్య మొదలైంది. ఈ విందుకు వెళ్తాడు, ఈ పెళ్ళికి వెళ్తాడు. అక్కడ వాళ్ళు వచ్చి వాళ్ళ సమస్య చెప్పుకుంటారు. ఆ సమస్య ఏంటంటే అక్కడ ద్రాక్షారసము అయిపోయింది అంటారు. కానీ గుర్తుపెట్టుకోండి,
ద్రాక్షారసం ఇందాక నేను చెప్పినట్టు ద్రాక్షారసం తాగకపోతే ఎవరు కూడా చనిపోరు. నీళ్లు తాగి అన్నం తినేసి ఇంటికి వెళ్ళొచ్చు. కానీ అటువంటి పరిస్థితిలో ఎవరైతే పెళ్ళి చేస్తున్నారో అరేంజ్మెంట్స్ చూసుకునే వాళ్ళకి అవమానం తీసుకొచ్చేటటువంటి పరిస్థితి గమనించండి. ఇప్పుడు ఎవరైనా పెళ్ళికి వెళ్ళామనుకోండి, పెళ్ళికి వెళ్ళి అందరూ తింటున్నప్పుడు అందరూ సంతోషంగా ఉంటారు. ఎవరి పెళ్ళైనా ఒక మెయిన్ టాపిక్ దేని గురించి వస్తుంది? మనకు తిండి గురించి వస్తుంది అన్నమాట. భోజనాలు బాగున్నాయా లేదా అనే భోజనం అనేటటువంటి విషయం గురించి తప్పకుండా అందరూ మాట్లాడతారు. సో ఎవరిదన్నా పెళ్ళి, మీ ఇంట్లోనే ఒక పెళ్ళి అవుతుంది అనుకోండి, మీ ఇంట్లో పెళ్ళి అయ్యేటప్పుడు అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకున్నారు, కానీ అనుకోకుండా ఎక్కువ మంది వచ్చేసారు, లేకపోతే అనుకోకుండా ఎవరైతే వంట చేయాలో వాళ్ళు సరిపోయినంత వంట చేయలేదనుకోండి, అవమానం ఎవరికి వస్తుంది? ఎవరైతే పెళ్ళి చేస్తున్నారో, ఎవరైతే అందరిని ఆహ్వానించారో వాళ్ళకి అవమానము. గమనించండి, దేవుని ఆలోచనలో, దేవుని యొక్క ప్రణాళికలో మనకి ఎవ్వరికీ కూడా అవమానము రావడము కూడా దేవుడికి ఇష్టం లేదు. హల్లెలూయా, ఆమేన్. అవమానపడడము కూడా దేవునికి ఇష్టం లేదు. మన పిల్లల గురించి ఆలోచించామనుకోండి, మన పిల్లలు అవమానపడుతుంటే మనం సంతోషిస్తామా? లేదు. వాళ్ళు అవమానపడుతుంటే మనకి బాధ వస్తుంది. అందుకని అనేక సార్లు ఈ సాక్ష్యాలు కూడా, నిన్న రాజమండ్రిలో ఉన్నాము, రాజమండ్రిలో కూడా సాక్ష్యాలు విన్నాను. అనేక సార్లు తల్లులు రాకముందర, ఎవరికైతే గర్భఫలము లేదో అది తెలిసినప్పుడు ఆ స్త్రీ లేకపోతే ఆ అమ్మాయి రాకముందర వాళ్ళ తల్లి వచ్చేది. ఎందుకు? ఆ తల్లికి ఆమె కూతురికి గర్భఫలము లేదంటే ఆమెకి బాధ ఉండేది. నేను అమ్మమ్మని అవ్వట్లేదు, లేకపోతే నాయనమ్మని అవ్వట్లేదు అని ఆమెకి బాధ. ఎందుకు? ఆమెకు గర్భఫలం వచ్చేసింది, సమయం వచ్చింది, ఆమె గర్భఫలము దేవుడు ఆశీర్వదించాడు. ఆ గర్భఫలం ద్వారా వచ్చినటువంటి స్త్రీకి, కొడుకుకో లేకపోతే కూతురుకో పెళ్ళి కూడా అయిపోయింది. కానీ ఇప్పుడు వాళ్ళ పిల్లలకి కూడా పిల్లలు పుట్టట్లేదంటే వాళ్ళకి బాధ కలుగుతుంది. సో అనేక సార్లు ఈ సాక్ష్యాల్లో కూడా నేను వింటున్నాను, వాళ్ళ అమ్మమ్మ ఫస్ట్ వచ్చింది, ప్రార్థన చేసుకుంది, మళ్ళీ ఆమె కూతురుని ఇంకొకసారి పట్టుకొని తీసుకొచ్చింది. కూతురుకి విశ్వాసం లేకపోయినా, అమ్మ నేను చెప్తున్నాను, నువ్వు రా, నేను నీ కొరకు ప్రార్థన చేపిస్తాను, నువ్వు తప్పకుండా రా. కొడుకు గురించి తెలుసుకున్నప్పుడు కోడలిని అన్న పట్టుకొని, నువ్వు రా, నేను ప్రార్థన చేపిస్తాను, అయ్యగారితో ప్రార్థన చేపిస్తాను, నాకు ఈ దేవుడు తప్పకుండా ఒక గొప్ప కార్యం చేస్తాడు అనేటటువంటి విశ్వాసంతో తీసుకురావడం చూస్తున్నాం. ఎందుకంటే ఆ కూతురికి జరగకపోయిన కార్యము, కోడలికి జరగకపోయిన కార్యము వాళ్ళకి కూడా ఆ బాధ. అలాగే మీ జీవితంలో అది అప్పు గురించి అవ్వచ్చు, అది స్కూల్ ఫీజు కట్టలేకపోయినందుకు అవ్వచ్చు, లేకపోతే ఏదో మీరు మీ పరిచర్యలో కూడా కొంతమంది ఎవరైనా పరిచర్య చేస్తున్న వాళ్ళు కూడా ఉండొచ్చు, మీ పరిచర్య విస్తరింపబడట్లేదంటే, లేకపోతే మీ వ్యాపారము సరిగ్గా విస్తరింపబడట్లేదంటే, మీకు అవమానపడుతున్నట్లయితే గుర్తుపెట్టుకోండి, అది దేవుని యొక్క ప్రణాళిక కాదు. సో అటువంటి సమయంలో ఏం చేస్తాడు దేవుడు? యేసుక్రీస్తు అప్పటి వరకు ఎటువంటి అద్భుత కార్యములు ఇంకా మొదలు పెట్టలేదు. ఇంకా మరియా వాళ్ళ అమ్మ వచ్చి ఈ సమస్య గురించి చెప్పినప్పుడు కూడా ఆయన ఏమంటాడు? ఇంకా నా సమయమే రాలేదు అంటాడు. నా సమయం, ఇటువంటి అద్భుత కార్యములు చేసేటటువంటి సమయం ఇంకా రాలేదు, నేను ఇంకా పరిచర్య మొదలు పెట్టలేదు అంటాడు. అన్నా కూడా మరియాకి, వాళ్ళ అమ్మకి తెలుసు యేసుక్రీస్తు గురించి. అందుకనే ఏమంటుంది శిష్యులతో? ఆయన ఏం చెప్తే అది చెయ్యండి అంటది. ఏం చెప్తే అది చెయ్యండి. ఇంకా కొడుకుతో ఏమీ మాటలు పెట్టుకోదు. ఆయన ఏం చెప్తే అది చెయ్యండి అని అక్కడి నుంచి ఆమె వెళ్ళిపోతుంది. అప్పుడు యేసుక్రీస్తు ఒక ఆజ్ఞ ఇస్తాడు. అక్కడ కుండల్ని తీసుకోమంటాడు, నీటితో నింపమంటాడు. నీటితో నింపిన తర్వాత ఆ నీటిని తీసుకొని వాళ్ళందరికీ ఇవ్వడం మొదలు పెట్టండి అంటాడు. ఎలాగ జరిగిందో మనకి తెలియదు, ఎలాగ జరుగుతుందో మనకి తెలియాల్సిన అవసరత కూడా లేదు. విశ్వాసం అంటే కేవలము ఆయన ఏం చెప్పాడో తెలుసుకొని అది చెయ్యడమే. హల్లెలూయా, ఆమేన్. మనకు అర్థం అవ్వకపోవచ్చు. కొంతమంది అనుకోవచ్చు, ఏంటయ్య గారు ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ప్రార్థన చెప్పించుకుంటే జరిగిపోతుందా నా జీవితంలో? నిజంగా ఒకసారి చేతులేసి ఆ నూనెతో అభిషేకిస్తే జరిగిపోతుందా? నా అప్పులు ఎలాగ కొట్టివేయబడతాయి? ఎలాగ నాకు గర్భఫలం వస్తుంది? ఇన్ని ఇంజక్షన్లు తీసుకున్నాను, మందులు వేసుకున్నాను, ఇదంతా జరగకపోతే ఒక మనిషి ఇలా చేతిలో వేసి ఒక అర సెకండ్లో ఇలా ముట్టుకుంటే జరిగిపోతుందా? జరిగిపోతుంది. అందరూ జరిగిపోతుంది అనండి. జరిగిపోతుంది. అదే విశ్వాసం. హల్లెలూయా, అదే విశ్వాసము. చూడు, ఎలాగ జరగాలో మనకి తెలియాల్సిన అవసరం లేదు. ఇదిగోండి, ఈ మైక్ పట్టుకున్నాను, ఇక్కడ ఇంతమంది వేల మంది ఉన్నారు. నేను ఇంజనీర్ని కాదు, ఈ మైక్ ఎలా తయారు చేయాలో నాకు తెలీదు. కానీ ఇప్పుడు ఈ మైక్ లేదనుకోండి, నేను ఎంత గట్టిగా మాట్లాడినా
ఈ 10వ లైన్ తర్వాత వినిపించకపోవచ్చు. ఎస్పెషల్లీ ఈ ఫ్యాన్ల సౌండ్తో అసలే వినిపించదు. కానీ ఈ మైక్లో ఎటువంటి వైర్లు ఏమన్నా కనిపిస్తున్నాయా? ఇక్కడ లేదు. ఈ ఈ ఈ మైక్ నుంచి ఆ స్పీకర్కి ఏమన్నా వైర్ కనిపిస్తుందా? లేదు. వైర్ అనేదే కనిపించట్లేదు. కానీ ఒకటి మాత్రం నాకు తెలుసు, ఇందాక ఫస్ట్ వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు మీకు వినిపించిందా? వినిపించలేదు. ఎందుకు? ఆన్ లేదు కాబట్టి మైక్. దాని తర్వాత ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత మాత్రం నేను ఎంత నెమ్మదిగా మాట్లాడినా అక్కడ లాస్ట్లో ఉన్న వాళ్ళకి కూడా వినిపిస్తుంది. ఎలాగ పనిచేస్తుందో నాకు తెలియాల్సిన అవసరత లేదు. కానీ ఒక్కటి తెలుసు, స్విచ్ మాత్రం ఆన్ చేసుకోవాలి. మైక్ మాత్రం ఆన్ చేసుకుంటే జరగాల్సిన కార్యములు జరుగుతాయి. హల్లెలూయా. ఆమేన్. అలాగే ఒక్కటి మాత్రం తెలుసు, గర్భఫలం ఎలాగొస్తుందో నాకు తెలియదు, స్వస్థత ఎలాగొస్తుందో నాకు తెలియదు, థైరాయిడ్ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడతావో నాకు తెలియదు, మళ్ళీ కుటుంబము ఎలాగ ఏకీపమయ్యి జీవిస్తారో నాకు తెలియదు, ఎలాగ ఆయన మనసు ఎలాగ మారుతుంది పాస్టర్ గారు ఇన్ని సంవత్సరాల తర్వాత, నా కొడుకు మనసు ఎలాగ మారుతుంది, నా కూతురు మనసు ఎలాగ మారుతుంది, నా కోడలు మనసు ఎలాగ మారుతుంది, ఈ అప్పు నుంచి బయటకు ఎలా పడతాను, ఈ క్యాన్సర్ నుంచి నాకు స్వస్థత ఎలాగ వస్తుంది, ఎలాగ వస్తుందో నాకు తెలియదు. కానీ తప్పకుండా వస్తుందని మాత్రం నాకు తెలుసు. ఆమేన్. హల్లెలూయా. తప్పకుండా వస్తుందని మాత్రం నాకు తెలుసు. చూడండి, సో యేసుక్రీస్తు వచ్చింది నంబర్ 1 రక్షించడానికి వచ్చాడు. రెండోది ఏంటంటే నంబర్ 2 మనం తెలుసుకున్నది మనకి జీవమునివ్వడానికి, అది సమృద్ధి అయిన జీవమునివ్వడానికి వచ్చాడు. హల్లెలూయా. మూడో విషయం ఏంటంటే యేసుక్రీస్తు చెప్పిన, స్వయంగా ఆయన చెప్పిన మాటల ద్వారా మనం తెలుసుకునేది ఏంటంటే ఆయన సాతాను యొక్క క్రియల్ని లయపరచడానికి వచ్చాడంట. హల్లెలూయా. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా, అందుకనే యేసుక్రీస్తు మతము గురించి మాట్లాడలేదు, కానీ ఎప్పుడు కూడా దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చడానికి, ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాను అన్నాడు. హల్లెలూయా. దేన్ని స్థాపించడానికండి? ఆయన రాజ్యము. ఆయన రాజ్యము. అందుకనే ప్రార్థన గురించి నేర్పించేటప్పుడు కూడా ఏమంటాడంటే దై కింగ్డమ్ కమ్ దై విల్ బి డన్. నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము భూమి మీద నెరవేర్చబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక, భూమి మీద నీ చిత్తము నెరవేర్చబడును గాక అని ప్రార్థన చేయమంటాడు. ఎందుకు అటువంటి ప్రార్థన చేయమంటున్నాడంటే మొట్టమొదటి నుంచి దేవుడు తండ్రి యొక్క ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చబడాలనే ఆయన కోరిక. అందుకనే ఇప్పుడు చూడండి, అక్కడ ఇంకా ఆయన ఇటువంటి అద్భుత కార్యములు చేసేటటువంటి సమయము రాకపోయినా కూడా ఆ షేమ్ అనేది, అవమానం అనేది దేవుని నుంచి వచ్చేది కాదు కాబట్టి, అది సాతాను నుంచి వచ్చేది కాబట్టి ఆ కార్యముని లయపరచడానికి అక్కడ అద్భుత కార్యము చేశాడు. హల్లెలూయా. కొంతమంది మీరు అనుకోవచ్చు, కానీ పాస్టర్ గారు నా జీవితంలో అనేక తప్పులు చేశాను, నా జీవితంలో కూడా దేవుడు చేయగలుగుతాడా, నా జీవితంలో కూడా దేవుడు స్వస్థపరుస్తాడా, నా జీవితంలో కూడా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడా? గుర్తుపెట్టుకోండి, దేవునికి సాతాను క్రియ ఎక్కడ కనిపిస్తున్నా అది లయపరచబడాలనేదే దేవుని యొక్క ప్రణాళిక. హల్లెలూయా. అది లయపరచడానికే దేవుడు వచ్చాడు. అందుకని ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన స్వస్థత కొరకు ఎవరైనా విశ్వాసంతో వస్తే తప్పకుండా స్వస్థపరిచాడు. ఏం చేశాడండి? తప్పకుండా స్వస్థపరిచాడు అనమాట. మనము చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ గురించి మనము చూస్తాం. రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఎన్నో సంవత్సరాలు ఈ సమస్యతో ఉంది. ఆమె కూడా, కొంతమంది మీరు కూడా ఎలాగైతే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళారో ఆమె కూడా అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళిందంట. వైద్యుల దగ్గరికి వెళ్ళడం మాత్రమే కాదు, కానీ ఆమె ఎంత ప్రయత్నం చేసినా స్వస్థత మాత్రము పొందుకోలేదు. అంత మాత్రమే కాదు, ముందర ఆమెకి డబ్బు ఉండేది. ఇప్పుడు ఇన్నిసార్లు డాక్టర్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏమైంది? బైబిల్లో ఏమని ఉంటుందంటే ఆమెకున్న డబ్బంతా కూడా డాక్టర్లకే ఖర్చు పెట్టడం జరిగింది. సో గమనించండి, ఇందాకేమన్నాను, సాతాను వచ్చినప్పుడు దొంగిలించడానికి వస్తాడు, హత్య చేయడానికి, నాశనం చేయడానికి. సో గమనించండి, ఈ స్త్రీ ఒకప్పుడు ఆమెకి డబ్బు ఉండింది, ఒకప్పుడు ఆమెకి ఆమె శరీరంలో ఎటువంటి అనారోగ్యం లేకుండా జీవించింది. కానీ ఎప్పుడైతే సాతాను వచ్చాడో అనారోగ్యాన్ని తీసుకొచ్చాడు. ఆ అనారోగ్యముతో అక్కడికి ఆపేయలేదు, అనారోగ్యము ద్వారా ఆమె ఆర్థిక విషయాల్ని కూడా ఎఫెక్ట్ చేయడం జరిగింది. ఆర్థికంగా కూడా ఆమె నుంచి దొంగిలించాడు. ఇప్పుడు ఎటువంటి పరిస్థితికి వచ్చేసిందంటే ఆమె జీవితంలో, ఆమె శరీరంలో దొంగిలింపబడ్డది, ఆర్థిక విషయాల్లో కూడా
దొంగిలింపబడ్డది. అటువంటి సమయంలో యేసుక్రీస్తు గురించి విన్నదంట. హల్లెలూయా. ఆమేన్. ఎవరి గురించి అండి? యేసుక్రీస్తు గురించి. ఆయన సువార్త గురించి విన్నది. ఆయన మంచి దేవుడు అనేటటువంటి సువార్త విన్నదనమాట. ఆమె ఏం విన్నదంటే, నువ్వు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా, నువ్వు ఎటువంటి మతము కులము నుంచి వచ్చినా, ఏ క్యాస్ట్ నుంచి వచ్చినా, నీ జీవితంలో నువ్వు ఎటువంటి తీర్మానాలు తీసుకున్నా, దేవునికి చాలా దూరంగా జీవించినా కూడా ఆమె ఒకటి తెలుసుకుంది, ఆయన పక్షవాతి కాదు అని. హల్లెలూయా. ఎవరైనా కూడా విశ్వాసముతో ఆయన దగ్గరికి వస్తే తప్పకుండా దేని కొరకైతే అది కోరుకుంటున్నారో అది మాత్రము పొందుకోగలము అనేటటువంటి విషయం తెలుసుకుంది. హల్లెలూయా. అది తెలుసుకుంది. అప్పుడు ఆమె నోటి నుంచి ఏమని పలికిందంటే, ఆ రోజు ఆయన వస్త్రముని నేను తాకితే చాలు, నేను స్వస్థపరచబడగలుగుతాను అన్నది. హల్లెలూయా. గమనించండి, అది ఆమె నోటితో పలికిందంట. నోటితో పలకడములో ఉన్నటువంటి శక్తి ఏంటంటే, మనము ప్రార్థన ఎలాగైతే చేస్తామో అలాగే విశ్వాసముతో కూడా మనము మాటలు పలకడము నేర్చుకోవాలి మన జీవితంలో. బైబిల్ ఏమని ఉంటుందంటే, జీవ మరణము, డెత్ అండ్ లైఫ్ ఆర్ ఇన్ ద పవర్ ఆఫ్ ద టంగ్. జీవ మరణము నాలుక వశము. నీ జీవము మరణము నాలుక వశము అంటే మన నోటి నుంచి మాట్లాడేటటువంటి మాటలు జీవమునన్నా విడుదల చేస్తాయంట, మరణమునన్నా విడుదల చేస్తాయంట. చూడండి, మన జీవితంలో ఎప్పుడు కూడా చెడ్డ మాటలు మాట్లాడుతున్నాం అనుకోండి, మన జీవితంలో ఎప్పుడు కూడా నాకు గర్భఫలము ఉండదు, లేకపోతే నా జీవితం అంతా ఇలాగే నాశనం అయిపోయింది, నా కొడుకు ఎప్పుడు నా మాట వినడు, నా భర్త ఎప్పుడు నా మాట వినడు, నా భార్య ఎప్పుడు నా మాట వినరు, నా పిల్లలు ఎప్పుడూ ప్రార్థన చేసుకోరు, ఇటువంటి మాటలే మనం మాట్లాడుతున్నాం అనుకోండి, మన జీవితంలో అదే జరుగుతుందంట. మనం మాట్లాడే దాన్ని బట్టి అది మన జీవితంలో నెరవేర్చబడుతుందంట. సో మనం ఏం మాట్లాడాలి? దేవుని యొక్క ప్రణాళిక మాట్లాడాలి. హల్లెలూయా. అందుకనే ప్రార్థన నేర్పించినప్పుడు కూడా ఏమన్నాడు? ఏమని ప్రార్థన చేయి? దేవా నీ చిత్తము జరుగునుగాక. అందరు కూడా, దేవా నీ చిత్తము నా జీవితంలో జరుగునుగాక. చూడండి, మరియాతో కూడా దేవదూత మాట్లాడినప్పుడు ఆమెకు అర్థం అవ్వలేదు, గర్భఫలమా, నాకు ఎలాగవుతుంది అన్నది. కానీ ఆఖరికి ఏమన్నది? నాకు అర్థం అవ్వకపోయినా నీ వాక్కు ప్రకారము, నీ మాట ప్రకారము నాకు జరుగునుగాక. అందరు కూడా రెండు చేతులు పైకెత్తండి ఒకసారి. ఇదానండి, దేవా నీ వాక్కు ప్రకారము, నీ ఆశీర్వాదము ప్రకారము నా జీవితములో, నా హృదయములో, నా శరీరములో, నా ఆర్థిక విషయాలలో, నా కుటుంబములో, నా పరిచర్యలో జరుగునుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తుకి చప్పట్లు కొడదాం ఒకసారి గట్టిగా. ఆయన మాట బట్టి, ఆయన చిత్తము బట్టి మన జీవితంలో నెరవేర్చబడును గాక. అందుకనే మన మాటలు మాట్లాడినప్పుడు కూడా ఆశీర్వాదము పలకండి. మీ జీవితంలో మీ శరీరము గురించి మాట్లాడుతున్నప్పుడు ఆశీర్వాదము పలకండి. యేసుక్రీస్తు నామములో నేను స్వస్థపరచబడ్డాను అనండి. యేసుక్రీస్తు నామములో నా పిల్లలు దేవుణ్ణి సేవిస్తారు అని పలకండి. యేసుక్రీస్తు నామములో నా భర్త మళ్ళీ నన్ను ప్రేమిస్తాడు అని పలకండి. యేసుక్రీస్తు నామములో నా భార్య నన్ను మళ్ళీ ప్రేమిస్తుంది, నా పిల్లలు మేము ఏకీభవించి జీవిస్తాం. ఇటువంటి ఆశీర్వాదంతో కూడినటువంటి మాటలు మన జీవితంలో విడుదల చేయాలి. హల్లెలూయా. చూడండి, మనకి జ్ఞానం లేదనుకోండి, దేవుని యొక్క జ్ఞానం లేదనుకోండి, దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో ఒక్కొక్కసారి నెరవేర్చబడదు. హోషియా గ్రంథంలో ఈ వచనం ఉంటుంది, నా జనులు జ్ఞానము లేక నశించుచున్నారు అంటాడు. ఏమి లేక? ఏమి లేకండి? జ్ఞానము లేక నశించుచున్నారు. సాతానికి ఎక్కువ శక్తి అయిపోయి నశించుచున్నారు అనట్లేదు, శత్రువులు ఎక్కువైపోయి నశించుచున్నారు అనట్లేదు. గమనించండి, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నా జనులు అంటున్నాడు. నా జనులు అంటే ఏంటి? దేవునికి చెందిన జనులు. అంటే దేవుడు ఎవరో వాళ్ళకి తెలుసు, దేవుని యొక్క ప్రణాళిక వాళ్ళకి తెలుసు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నా జనులు నశించిపోతున్నారు. అది దేవుని యొక్క ప్రణాళిక బట్టి కాదు. కానీ ఏమంటున్నాడు? నా జనులు నశించిపోతున్నారు. ఎందుకు? జ్ఞానము లేక నశించుచున్నారు అంటున్నాడు. జ్ఞానము లేక. ఒకసారి మొన్న ఒక
ఒక ఒక దైవజనుడి గురించి ఒక కథ విన్నాను. ఒక 100 సంవత్సరాల క్రితము ఇతను లండన్లో యూరప్లో జీవించేవాడు అనమాట. ఒక యవనస్తుడు ఒక పాస్టర్గా చేస్తున్నాడు. ఈ వ్యక్తికి ఒక కోరిక, ఒక ఆశ ఉండిందంట. అదేంటంటే అంతర్జాతీయులు వేరే దేశాలకి కూడా వెళ్ళి దేవుని యొక్క సువార్త ప్రకటించాలని. సో దాని గురించి ప్రార్థన చేసుకుంటుంటే ఒకసారి ఒక వ్యక్తి ఆయన సంఘంలో వచ్చి అంటాడంట, పాస్టర్ గారు, దేవుని యొక్క ప్రేరేపణ బట్టి నేను మీకు ఒక టికెట్ కొనివ్వాలనిపించింది, దేవుడు మాట్లాడాడు నాతో, సో ఇదిగోండి నేను మీకు ఒక టికెట్ కొనిస్తున్నాను. ఆ టికెట్ ఏంటంటే ఆయన అమెరికాకి ప్రయాణం చేయడానికి టికెట్ కొనిచ్చాడంట. ఆ టికెట్ ఆ కాలంలో ఇంకా విమానాలు లేవు. సో అప్పుడు అందరూ కూడా పడవలో వెళ్ళేవారు, షిప్లో ట్రావెల్ చేసేవారు అనమాట. సో ఆ షిప్లో ట్రావెల్ చేయడానికి వీరికి టికెట్ కొన్నారు. కానీ ఈ దైవజనుడికి ఎక్కువ డబ్బు లేదనమాట. సో ఇది మొత్తానికి దేవుని యొక్క కృప ద్వారా వచ్చిందని ఎంతో సంతోషపడతాడు. ఎంతో సంతోషపడి ఏ రోజైతే ఆ పడవ షిప్ ఎక్కాలో ఆ రోజు కరెక్ట్ సమయానికి వెళ్తాడు. ఆయనకు ఉన్న డబ్బుతో ఒక చిన్న సూట్ కేసు కొనుక్కుంటాడు, కొన్ని బట్టలు పెట్టుకుంటాడు, అలాగే దాంట్లో కొన్ని ఫలాలు ఆహారానికి తినడానికి అది పెట్టుకుంటాడు, కొన్ని స్నాక్స్ బిస్కెట్లు అలాంటివి పెట్టుకుంటాడు. ప్రయాణం మొదలవుతుంది. ప్రయాణం మొదలైనప్పుడు మొట్టమొదటిసారి ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి అక్కడ అడుగుతాడు, వాళ్ళకి చూపిస్తారు నువ్వు ఎక్కడ పడుకోవాలి, ఏంటి నీ బర్త్, అలాంటివి అన్నీ చూపిస్తారు. ప్రతిరోజు మీకు టీ కాఫీ అనేది ప్రయాణం చేసే వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఇవ్వబడుతుందని కూడా చెప్తారనమాట. సరే అని ఆయన అక్కడ ఉండడం మొదలు పెడతాడు. ప్రయాణము కొన్ని రోజులు పడుతుంది అనమాట, లండన్ నుంచి అక్కడ అమెరికాకి చేరడానికి. ఇటువంటి ప్రయాణం జరుగుతున్నప్పుడు ఆయన పడవంతా తిరిగి ఒకసారి చూద్దామని అటు ఇటు తిరుగుతుంటాడు. తిరిగినప్పుడు ఒక దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒక హోటల్ కనిపిస్తుంది అనమాట. చాలామంది లోపలికి వెళ్తున్నారు, తింటున్నారు, బయటకు వస్తున్నారు. ప్రతిరోజు గమనిస్తుంటాడు. 3 పూట్ల బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నారు, లంచ్కి వెళ్తున్నారు, సాయంత్రం డిన్నర్కి కూడా వెళ్ళి తింటున్నారు. ఇటువంటి సమయంలో ప్రతిరోజు ఇప్పుడు చూడండి, అక్కడ మనకు ఆ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అంత గ్లాస్ డోర్స్ ఉన్నాయనుకోండి, అక్కడ డోర్ ఉందనుకోండి, ఈయన ఇంత దూరంలోనే ఎప్పుడూ అక్కడికి ఆగిపోయేవాడు అనమాట. ఎప్పుడూ లోపలికి వెళ్ళలేదు. అంత దూరం నుంచే అందరూ లోపలికి వెళ్ళడం చూస్తున్నారు, అందరూ బయటికి రావడం చూస్తున్నాడు అనమాట. ఆఖరికి ఏమవుతుందంటే ఇలాగే రోజు కూడా చూస్తూనే ఉంటాడు, ఒక్కరోజు కూడా లోపలికి వెళ్ళడు. వాళ్ళు ఏ టీ కాఫీ అయితే ఆయన బర్త్ దగ్గర ఇస్తారో అది తాగుతాడు. ఆయన ఏదైతే కొన్ని ఫలాలు ఇంకా స్నాక్స్ ఏదైతే ఇంటి నుంచి తెచ్చుకున్నాడో అవి తినుకుంటూ అలాగే రోజులు గడిపేస్తూ ఉంటాడు. ఆకలి వచ్చినా కూడా ఏదో కొద్దిగా తింటుంటాడు, అలాగా మేనేజ్ చేసుకుంటూ ఉంటాడు. ఆఖరి రోజు వచ్చేసిందంట. ఆఖరి రోజు ఇంకా ఆ రోజు అక్కడ అమెరికాకి వెళ్ళిపోతారు, అందరూ కూడా పడవ దిగిపోవాలి. అటువంటి రోజు ఆఖరి రోజు కూడా అలాగే వెళ్ళి నడుస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఆ హోటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు దూరంగా ఆగిపోయి చూస్తుంటాడంట. చూస్తుంటే లోపల పనిచేసే ఒక అబ్బాయి ప్రతిరోజు ఇన్ని గమనిస్తుంటాడు అనమాట. సో ఆఖరి రోజు ఆ అబ్బాయి అనుకుంటాడు, ఈ రోజు మాత్రం తప్పకుండా వెళ్ళి తను అడుగుతాను, ఎందుకు ఇక్కడే ఉంటాడు, ఒక్కసారి కూడా లోపలికి ఎందుకు రాలేదు, ఈరోజు మాత్రం తప్పకుండా అడగాలని ఆయన బయటకు వచ్చి, సార్ మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చా అంటే అడగండి అంటే, ప్రతిరోజు మిమ్మల్ని గమనిస్తున్నాను, ప్రతిరోజు మీరు వస్తారు, 3 పూటలు కూడా వస్తుంటారు, కానీ అంత దూరంలోనే ఆగిపోతారు. అందరూ లోపలికి వస్తుంటారు, కుటుంబాలు వస్తుంటాయి, లోపలికి వస్తారు, వాళ్ళు పొద్దున్న తింటారు, సాయంత్రం తింటారు, మధ్యాహ్నం తింటుంటారు, రాత్రి కూడా తింటారు, కానీ మీరు మాత్రం ఒక్కసారి కూడా లోపలికి రావడం నేను చూడలేదు, ఎందుకు రాలేదు, ఒక్కసారి కూడా ఎందుకు తినలేదు అని అడుగుతాడంట. అయితే ఆయన సిగ్గుపడుతుంటాడంట. పర్లేదు చెప్పండి అంటే ఆయన అంటాడంట, ఏం లేదు, నాకు డబ్బులు లేవు, అందుకనే లోపలికి రాలేదు, ఎప్పుడు కూడా అంత ఖర్చు పెట్టాలంటే నాకు భయం వేసింది, ఎప్పుడు కూడా తినలేదు అంటాడంట. అయితే ఆయన అంటాడంట, సార్ మీ టికెట్ ఒకసారి నాకు చూపిస్తారా అంటే తీసి టికెట్ చూపిస్తాడంట. ఆ టికెట్ ఎప్పుడైతే తీసి చూస్తాడో ఆయనకు అర్థమైంది ఏంటంటే, ఆ టికెట్ ఎవరైతే ఆయనకి కొనిచ్చారో ఆ టికెట్ కొనిచ్చినప్పుడు ఆ టికెట్ లోనే ప్రతిరోజు కూడా 3 పూటలు తినడానికి ఖరీదంతా కూడా ఆ టికెట్లోనే ఆయన ఖర్చు పెట్టి ఆ టికెట్ కొనిచ్చాడంట. ఎన్నిసార్లు తినడానికి? 3 సార్లు. ఎన్ని రోజులు ఆ ప్రయాణం అయితే ఉండిందో ప్రతిరోజు తినడానికి, ప్రతిరోజు తినడానికి, ఈ 3 పూట్ల తినడానికి. అంటే గమనించండి, ఆయన ప్రయాణం చేసినంత కాలము ఆకలి వచ్చినప్పుడల్లా తినొచ్చు, ఆకలి అనే సమస్య లేకుండా ప్రయాణం చేయొచ్చు అన్నమాట ఆయనకి. దాని కొరకు ఈయన చేయాల్సింది ఏమీ లేదు, ఈయన ఖర్చు పెట్టాల్సింది ఏమీ లేదు, ఈయన ₹1 ఖర్చు పెట్టాల్సింది ఏమీ లేదు, కష్టపడాల్సింది ఏమీ లేదు. అంతా కూడా దేవుని యొక్క కృప ద్వారా ఆ వ్యక్తి ఎప్పుడైతే ఆ టికెట్ కొనిచ్చాడో ఆ టికెట్తోనే ఆహారం కూడా ఇవ్వబడ్డది.
హల్లెలూయా. కానీ గమనించండి, ఆయన ఎందుకు ఆకలితో జీవించాల్సి వచ్చింది? జ్ఞానము లేక. ఏమి లేక? జ్ఞానము లేక అన్నమాట. దేవుడు ఇవ్వలేక కాదు, దేవుని యొక్క ప్రణాళిక లేక కాదు, దేవుడు వీళ్ళు ఆకలితో నేర్చుకోవాలి అని ఏదో పాఠం నేర్పించడానికి కాదు. దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన టికెట్ కొనుక్కోవడానికి కూడా ఆయనకి డబ్బు లేదు. టికెట్ కొనుక్కోవడానికి డబ్బు లేకపోతే ఏం చేశాడు? దేవుడు ఇంకొక వ్యక్తిని వాడాడు, ఆయన జీవితంలోకి ఆ వ్యక్తిని తీసుకొచ్చాడు. ఆ వ్యక్తి ద్వారా ఆ టికెట్ ఆయనకి ఉచితముగా వచ్చింది. ఆ టికెట్ దేవుని యొక్క కృప ద్వారా వచ్చింది. హల్లెలూయా. ఆ టికెట్ వచ్చింది. కానీ ఆ టికెట్ వచ్చిన తర్వాత ఆయన ఎప్పుడు కూడా ఆ టికెట్ ద్వారా ఆయన ఏమి పొందుకోగలడో ఎప్పుడు తెలుసుకోలేదు. చూడండి, ఈరోజు దేవుని ద్వారా, దేవుని మహాకృపణ ద్వారా యేసుక్రీస్తు మన జీవితంలోకి వచ్చాడు. కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఎటువంటి జీవితాన్ని ఇవ్వడానికి వచ్చాడో మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. ఆయన ఒక మతాన్ని ఇవ్వడానికి రాలేదు, ఏదో ఇంకా ఏంటి కష్టాలను ఇవ్వడానికి రాలేదు. ఆయన ఒక సంబంధము, రిలేషన్షిప్ ఇవ్వడానికి వచ్చాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మీరు స్వయంగా యేసుక్రీస్తుతో మాట్లాడవచ్చు, మీరు స్వయంగా ప్రార్థన చేసుకోవచ్చు, మీరు ఏ అవసరతలతో అయితే ఈరోజు వచ్చారో, ఈరోజు ఇప్పుడు మీరు కొన్ని నిమిషాల్లో ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టినప్పుడు, మీరు మొరపెట్టినప్పుడు, మీరు ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన మిమ్మల్ని ఆలకించేటటువంటి దేవుడు. హల్లెలూయా. విశ్వాసముతో ఇక్కడికి వచ్చారు. వేరే వాళ్ళ సాక్ష్యాలు ఇంతసేపు విన్నారు. నా జీవితంలో కూడా 2 నిమిషాల్లో త్వరగా చెప్తాను. నా జీవితంలో కూడా కొన్ని సంవత్సరాల క్రితము పాస్టర్ ఇస్సాక్ గారు మాకు పరిచయం అయ్యిందనమాట. ఒకరోజు మాకు మా అత్తగారి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఇస్సాక్ గారు మొట్టమొదటిసారి అక్కడ చూశాను. ఇస్సాక్ గారు పాస్టర్ గారిని కలుసుకున్నప్పుడు నేను నా భార్య వెళ్ళాము, కలుసుకున్నాము, ప్రార్థన చేయించుకున్నాము. అప్పటి నుంచి మాకు ఈ సంబంధము మొదలైంది, రిలేషన్షిప్ బిల్డ్ అవ్వడం మొదలైంది. ఎప్పుడైతే ఇస్సాక్ గారు కొన్ని సంవత్సరాల క్రితం మాకు తెలుసో అప్పటికి దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, కానీ 2 కుమార్తెలతో ఆశీర్వదించాడు అనమాట. కానీ దాని తర్వాత ఇస్సాక్ పాస్టర్ గారితో మాట్లాడుతున్నప్పుడు మాకు ఒక కొడుకు కావాలని కూడా మాకు ఆశ, కోరిక ఉండింది అనమాట. సో దాని గురించి ఒకసారి మేము ఇసుకపూడి కాదు, మీ ఊరి పేరేంటి, ఉప్పలగుప్తంకి వెళ్ళడం జరిగిందనమాట పాస్టర్ గారిని కలుసుకోవడానికి. ఉప్పలగుప్తంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒకరోజు ఇలాగే మాట్లాడుతున్న తర్వాత అక్కడ ప్రార్థనా శక్తి హాల్కి కొంతమంది వెళ్ళి అక్కడికి వెళ్ళి కూడా ప్రార్థన చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. అక్కడికి వెళ్ళాము. ప్రత్యేకంగా ఆ రోజు నా భార్య కూడా వెళ్ళి ప్రార్థన చేసుకుంది. ఆ ప్రార్థన చేసుకుంటున్న సమయంలో దేవుడు ఆమెకి ఒక దర్శనం ఇచ్చాడు. దేవుడు ఆమెతో మాట్లాడాడు. దేవుడు మాట్లాడి అప్పుడు ఏం చెప్పాడంటే, ఒక కొడుకుని నేను మీకు ఇస్తున్నాను అని మాట ఇచ్చాడు. హల్లెలూయా. గమనించండి, ఏ మాట అయితే ఇచ్చాడో ఆ దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఎటువంటి దేవుడు? నమ్మదగిన దేవుడు. కానీ గమనించండి 2 విషయాలు. కొంతమంది అనుకోవచ్చు, కానీ పాస్టర్ గారు దేవుడు నాతో ఎప్పుడు అలా మాట్లాడలేదండి. గమనించండి, నీతో స్వయంగా నీతో మాట్లాడకపోయినా ఆయన వాక్యము ద్వారా మనతో ఆల్రెడీ మాట్లాడాడు. హల్లెలూయా. హల్లెలూయా. సో కొంతమందికి ఆ స్వరము వినిపించకపోయినా దైవజనుడి ద్వారా కూడా దేవుడు మీతో మాట్లాడతాడు. ఎవరితో? దైవజనుడి ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. సో అది ప్రార్థన చేసుకున్న తర్వాత పాస్టర్ గారు ఇంకా నా భార్యతో మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు పాస్టర్ గారు కూడా అన్నారు అన్నమాట. అప్పుడు నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, అమ్మ దేవుడు ఇలా చెప్తున్నాడు, దేవుడు మీకు ఒక కుమారుడిని ఇవ్వబోతున్నాడు అని పాస్టర్ గారు మాట విడుదల చేయడం కూడా జరిగింది. హల్లెలూయా. అప్పుడు దాని తర్వాత ఈరోజు సాక్ష్యం చెప్పగలుగుతాను ఏంటంటే, దేవుడు మాకు నా భార్యకి గర్భఫలముతో ఆశీర్వదించడం మాత్రమే కాదు, కానీ ఆయన మాట చెప్పిన దాని ప్రకారము మా కొడుకుతో ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఇప్పుడు నా కొడుక్కి 3 సంవత్సరాలు. హల్లెలూయా. 3 సంవత్సరాలు. అంతే మాత్రం కాదు, కానీ మా పరిచర్యలో కూడా, పరిచర్య చేస్తున్న సమయంలో మేము ఎప్పుడైతే పాస్టర్ గారికి తెలుసో, మేము ఎప్పుడైతే మొట్టమొదటిసారి కలుసుకున్నామో అటువంటి సమయంలో ఒక చిన్న షెడ్లో మేము పరిచర్య జరిగేది. ప్రతి ఆదివారం మేము అక్కడ కూడుకునేవారము. గచ్చిబౌలి అనే ప్రాంతము హైదరాబాద్లో. అటువంటి ఇప్పుడు ఈ సెక్షన్ ఉంది చూడండి, ఈ ఫస్ట్ సెక్షన్ అంత ఉండేదన్నమాట హాలు. అది రేకు షెడ్ ఉండేది. అంతే మాత్రం అదే హాలు, అందులోనే మాకు ప్రతి ఆదివారము మా ఆరాధనలు జరిగేవి. అటువంటి సమయంలో పాస్టర్ గారు అక్కడికి మా సంఘానికి వచ్చారు. ఒకరోజు వచ్చిన తర్వాత మాట్లాడాము, పరిచర్య గురించి కొన్ని విషయాలు మాట్లాడారు, మాతో పాటు కొన్ని సలహాలు ఇచ్చారు. అంతా జరిగిన తర్వాత ప్రార్థన చేసుకునే సమయంలో ప్రార్థన చేశారు. ఆయన ప్రార్థన చేశారు, మాట ఇచ్చారు, దేవుడు మిమ్మల్ని వచ్చే రోజుల్లో బాగా బహుబలంగా వాడుకోబోతున్నాడు అని మాట ఇచ్చారన్నమాట. హల్లెలూయా.
సో ఆయన మాట ఇచ్చిన తర్వాత ప్రకారము ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టాము, విశ్వసించడం మొదలుపెట్టాము. దేవా, నువ్వు మాట ఇచ్చావు, నీ మాట ప్రకారము ఇది తప్పకుండా నువ్వు చేస్తావు, ఇది నెరవేర్చబడతాది అనేటటువంటి మాటలు పలకడము మొదలుపెట్టాము. ఈరోజు దేవుని మహిమ కొరకు చెప్తున్నాను ఈ మాట. ఈరోజు దేవుని మహిమ కొరకు ఆ గచ్చిబౌలి అనే ప్రాంతంలో అన్నిటికైనా పెద్ద సంఘముగా దేవుడు ఆ చిన్న సంఘాన్ని అటువంటి పెద్ద సంఘముగా మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఈ అన్నీ కూడా మానవుడు చేసేటటువంటి క్రియలు కాదు, మానవుడి యొక్క శక్తి ద్వారా జరిగేటటువంటిది కాదు, కానీ దేవుని యొక్క శక్తి. అందరూ దేవుని శక్తి అనండి. దేవుని శక్తి అన్నమాట. సో ఎప్పుడైతే మనము దేవునిలో విశ్వసిస్తామో, ఎప్పుడైతే దేవా నువ్వు ఈ కార్యము చేయగలుగవు, చేసేటటువంటి దేవుడువు అని మనము విశ్వసిస్తామో, అప్పుడు ఆయన తప్పకుండా అద్భుత కార్యములు మన జీవితంలో చేస్తాడు. హల్లెలూయా. అందరూ కూడా ఈరోజు అద్భుత కార్యములు పొందుకొనే ఇంటికి వెళ్తారని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు సన్నిధికి ఎవరైనా వచ్చినప్పుడు దేని కొరకు వచ్చారంట? వాక్యము కోసం వచ్చారు, అద్భుత క్రియలు చూడడానికి, అద్భుత క్రియలు అనుభవించడానికి వచ్చారు. హల్లెలూయా. ఈరోజు నా స్వరము వింటున్న వాళ్ళందరూ కూడా గమనించండి. ఈ బోధ వినడం ద్వారా, ఈ మాటలు వినడం ద్వారా మీరు విశ్వాసంలో ఎదిగారని నమ్ముతున్నాను. విశ్వాసంలో వాక్యములు ఏమని ఉంటుందంటే, ఆయన మాట వినడం ద్వారా, ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ అండ్ హియరింగ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. వినుట వలన విశ్వాసము కలుగును, క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. హల్లెలూయా. వినుట వలన ఏమొస్తుందంటండి? విశ్వాసము అంట. వినుట వలన విశ్వాసం ఎందుకు వస్తుంది? ఎందుకంటే నువ్వు విన్నప్పుడల్లా దేవుని ప్రణాళిక తెలుసుకుంటున్నావు, దేవుని యొక్క చిత్తము తెలుసుకుంటున్నావు. సో నువ్వు దేవుని యొక్క చిత్తము తెలియదు అనుకోండి, దేవుని వాక్యం తెలియదు అనుకోండి, దేవుడు గర్భఫలముతో ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు అనే చిత్తము కూడా మనకు తెలియదు. దేవుడు కొంతమందికి ఎవరో చేతబడి చేశారు, ఎవరో శపించారు అన్న చిత్తమే తెలుసు, అనే మాటలే విన్నారు. గమనించండి, ఎవరు ఎటువంటి చేతబడి చేసినా, ఎవరు ఎటువంటి శాపము పలికినా, ఎవరు ఎటువంటి మంత్రాలు పలికినా గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ఆ ప్రతి శాపముని తీసి ఆశీర్వదించేటటువంటి దేవుడు. హల్లెలూయా. శపించేటటువంటి దేవుడు కాదు, కానీ ఆశీర్వదించేటటువంటి దేవుడు మనకున్నాడు. సో ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో ఆశీర్వాదము పొందుకుంటున్నారని నమ్ముతున్నాను. హల్లెలూయా. ఆఖరిగా అందరూ రెండు చేతులు పైకెత్తుదామండి ఈ సమయంలో. అందరు గట్టిగా యేసయ్యా అనండి. యేసయ్యా, నా జీవితము మార్చు, నా జీవితమును మార్చండి, నా జీవితాన్ని తాకు, నా జీవితాన్ని తాకు, నా జీవితములో నీ ఆశీర్వాదము, నీ వాగ్దానము, నీ చిత్తము నా జీవితములో నెరవేర్చు. నా విశ్వాసము నీ విడుదల చేస్తున్నాను. నీ కృపలో నీ ప్రేమలో నేను నమ్ముతున్నాను, నేను విశ్వసిస్తున్నాను. ఏదైతే నువ్వు చేయగలవో అది నా జీవితంలో ఈ రోజు ఈ క్షణము చెయ్యయ్యా. ఆమేన్. దేవునికి చప్పట్లు కొడదామండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఒకసారి ఈ రోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు. పాస్టర్ డానియల్ గారికి, ముఖ్యంగా పాస్టర్ ఇస్సాక్ గారికి కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్ అండ్ గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. ఇంత ఎండ ఉంటే మీకు ఎలా సంతోషం ఉంది? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. అద్భుతమైన సందేశాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆమేన్. చక్కని వర్తమానం దైవజనులు బెన్ కమాన్పల్లి గారు నిన్న రాజమండ్రి వచ్చారు, రాజమండ్రిలో వాడబడ్డారు. మన ప్రార్థనా శక్తిలో ఇక ముందు చాలా సమయాలు వారు మన పరిచర్యలకు వస్తారు, మనతో కలిసి పరిచర్యల ముందు కొనసాగుతారు. చక్కని వర్తమానం అందజేసినటువంటి బెన్ కమాన్పల్లి గారికి గట్టిగా చప్పట్లు కొట్టి మనం వారిని అభినందిద్దాం. గచ్చిబౌలిలో అద్భుతమైన పరిచర్య జరుగుతుంది. హైదరాబాద్లో వారి సతీమణి డాక్టర్ అర్పిత కూడా అద్భుతంగా పరిచర్యలో వాడబడుతూ ఉంది. వారు మన కుటుంబ సభ్యులే. ఆమేన్. దేవుడు వారిని బహుగా దీవించును గాక. రెండు చేతులు జోడించండి, నమస్కరించండి, కుడివైపు తిరగండి, నవ్వుతూ చెప్పండి, నా మంచి యేసయ్య నిన్ను దీవించును గాక అని చెప్పండి. నేను చెప్పకుండానే మీరు ఎడమవైపు తిరిగిపోతున్నారు. అప్పుడే నిన్న ఒక సామెత చెప్పాను,
భయం లేని కోడి బజార్లో గుడ్డు పెట్టింది అన్నాడట. భయం ఉన్న కోడి ఎక్కడ పెడుతుంది గుడ్డు? అది అయ్యో నా యజమానుడు నూకలేసాడు, ఫుడ్ పెట్టాడు అని ఆ కాంపౌండ్లో ఆ తట్ట దగ్గర గుడ్డు పెట్టి ఒక 5 నిమిషాలు అటు ఇటు లేట్ అయినా అక్కడ పెట్టి వెళ్తుంది. భయం లేని కోడి అంటే ఏం చేస్తుంటే ఎక్కడెడితే నాకెందుకు అని రోడ్డు మీద పాడేస్తుంది. అలా భయం లేకుండా ఉండకట్టి ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్పండి. నేను ఎడమవైపు అనే వరకు ఎడమవైపు చెప్పకూడదు. ఇప్పుడు మరలా కుడివైపు ఉన్న వారికి చెప్పండి. 2 చేతులు నమస్కరించి జోడించి నా మంచి యేసయ్య నిన్ను దీవించునుగాక గట్టిగా. ఇప్పుడు ఎడమవైపు తిరగట్టి. అది ఇప్పుడు ఎంత అందంగా ఉంది చూసారు. ఇప్పుడు మరలా వారి వైపు చూస్తూ నవ్వుతూ చెప్పండి. వారి మెడలో ఏముందో అది చూడకండి. వాళ్ళు లిప్స్టిక్ ఏం వేసుకున్నారు, ఏ కలర్ వేసుకున్నారో కాదు, క్లియర్గా హృదయపూర్వకంగా 1 2 3 నా మంచి యేసయ్య నేను దీవించునుగాక. నేను అలాగే ఎవరిని దీవించినన్న వారు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. నేనేమన్నాను, మీరు ఏం చేస్తున్నారు? కానీ ఒక ఉన్నతమైన కృప ఏంటంటే ఇది దేవదూతలు నిలబడిన సమయం ఇది. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో మనం ఇప్పుడు ఎండ ఉందని అనుకుంటున్నాం, కానీ అబ్రహాం దగ్గరికి దేవుని దూతలు ఎప్పుడు వచ్చినాయి? అందరూ చెప్పాలి. ఎండవేళ వచ్చి వారు ఏం చేశారు? అబ్రహామునికి దీవెన ప్రకటించారు. ఆమేన్. కొంచెం చెమట పట్టినా పర్వాలేదు, వేడున్నా పర్వాలేదు, నిండు ఆశీర్వాదాలతో మనం సెలవు తీసుకుంటూ ఉన్నాము. ఆమేన్. నా జీవిత తీరమునా నాపజయ భారమునా నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు నా ఆత్మవీరభూయా నా దీక్ష ఫలింప నావలో. అందరూ పాడదాం. ఎస్ సేవ అందరూ పాడదాం, చప్పట్లు కొడదాం. నడిపించు నావా దేవుడు వాతావరణాన్ని తన స్వాధీనంలో తీసుకుంటున్నాడు. ఇంకా స్తుతించండి, చప్పట్లు పైకి కొడదాం. ఫంక్షన్ హాల్ లోపల కింద ఉన్నవారు చప్పట్లు పైకి కొట్టండి. పైన ఉన్నవారు, ఎదురుగుండా ఉన్నవారు. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. ఆమేన్. రక్షించుని సిలువా రమణి. అందరూ పాడదాం, పాటను అర్థం చేసుకుంటూ పాడదాం. దేవుని ఆత్మ మన మధ్య ఉన్నది. ఎస్ రాజిల్లు. అందరూ పాడదాం. నడిపించు నావా ఎస్ స్తుతిస్తాం, ఆరాధన చేద్దాం. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా లోబడుటను నేర్పించి లోపములు సవరించి లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా నడిపించు నావా
లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపలములు సవరించి లోనున్న ఈవులతో చప్పట్లు పైకి కొడదాం. సాతానుడు సిగ్గుపడులాగున దేవునికి ఘనత కలుగులాగున అర్పణగా గట్టిగా స్వరం ఎత్తి పాడదాం. నడిపించునావా రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినేది ఏమైనా గాని ఆయన నీ పక్షముగా ఉన్నాడు. రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా నడిపించు నావా. హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీ నావలో యేసు ఉన్నాడు, నా నావలో యేసు ఉన్నాడు, మనందరి కుటుంబ నావలో యేసయ్య ఉన్నాడు. ఎంత గాలి తుఫాను వచ్చినా నీ పడవ మునగదంతే. ఎంతగా తిరగబడిపోయే అవకాశం వచ్చినా లేక నీ పడవలోకి అన్ని నీళ్లు వచ్చేసినా కానీ నీ పడవ మునగదు, అది గమ్యానికి చేరుతుంది. మనం నమ్మిన దేవుడు గొప్ప దేవుడు. ఆమేన్. ఒక్క మాట మీకు చూపించి నేను ముగించాలని ఆశిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఈ నెలలో మనకి ఇచ్చేటువంటి గొప్ప మాట లూకాసు వార్త 18వ అధ్యాయంలోకి వెళ్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయము. జీవముల దేవుని సన్నిధానంలో వాగ్దాన ఆశీర్వాద మాటను మీకు తెలియపరిచి ప్రార్థనలోకి వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నాను. లూక్ చాప్టర్ 18 వర్స్ 1, 2, 3, 4 మనం చదువుకుంటే బైబిల్ ఉన్నవారందరూ, ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయి? పైకి చూపించాలా? అందరి దగ్గర ఉన్నాయి. లేని వారు కూడా బైబిల్ తీసుకోండి. కూడా పరిశుద్ధ గ్రంథాన్ని కూడా పట్టుకెళ్ళటానికి ఇష్టపడాలి. మెడలో బంగారం వేసుకుని అందరి ముందు వెళ్ళటానికి ఎంత బడాయి చేయాలనిపిస్తుందో, డైమండ్స్ పెట్టుకుని అన్నీ ఉన్నప్పుడు అందరి ముందు పెట్టుకోవాలనుకుంటా కదా. అవన్నీ పనికి వచ్చే కాదు, కానీ పనికొచ్చే జీవ గ్రంథాన్ని పట్టుకుని పబ్లిక్లోకి వెళ్ళాలి. ఆమెన్. అందరి ముందు పరిశుద్ధ గ్రంథం పెట్టుకుని బడాయిగా వెళ్ళాలి. అమ్మో నువ్వు క్రిస్టియన్ అంటే ఎస్, నేను మాట్లాడే దేవుడిని నమ్మి ఉన్నానని సమాధానం ఇస్తావు అనమాట. ఆమెన్. లూకాసు వార్త 18వ అధ్యాయంలోకి వెళ్దాం. 18వ అధ్యాయంలో అందరూ నాతో చదవండి. స్టడీ 1, 2, 3. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక దూరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చెను. కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయాను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభు ఇట్లా, నేను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తను గూర్చి మొరపెట్టుకుని వచ్చుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. ఆమేన్. నాతో ఈ మాట చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. మీ పక్క వారి వైపు తిరిగి చెప్పండి, కుడివైపు ఉన్న వారు తిరిగి, దేవుడు త్వరగా నీకు న్యాయము తీర్చును. ఇప్పుడు ఎడం వైపు ఉన్న వారికి చెప్పండి, యేసయ్య నీకు త్వరగా న్యాయము తీర్చును. ఆమేన్. ప్రియులరా, ఇక్కడ మనం 18వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు ఉన్నతమైనటువంటి మాట, ఒక ఉపమానము ఇలా చెప్పబడుతూ ఉంది. ఏంటంటే, నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనుషుడు ఒక పట్టణంలో ఉన్నాడు.
ఆ మనుషుడు దేవునికి భయపడకయు, 2వ వచనంలో ఏమన్నాడు? దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. చూడండి, ఇప్పుడు మనము ప్రజలు పాలించే ప్రజాపాలనలో మనం ఉన్నాం. ఏ పాలనలో ఉన్నాం? మనం ఓటు వేస్తాం, ప్రజల చేత ఎన్నుకోబడితే ప్రజలే పాలిస్తారు. ఇది ప్రజాపాలన, డెమోక్రసీ. దీనికి ముందు రాజులు పాలించేవారు. ప్రజాపాలనకు ముందు ఎవరు పాలించేవారు? రాజులు పాలించేవారు. రాజులను మనం చూస్తే హైదరాబాద్లో నిజాం పాలించేవాడు, ఓరుగల్ని ఒక రాజు పాలించేవాడు, ఇటు విజయనగరాన్ని ఒకరు పాలించేవారు, రాజమహేంద్రుడు అనే రాజు రాజమండ్రిని పాలించేవాడు, మీ పట్టణాన్ని ఒక రాజు పాలించేవాడు. ఇలాగా ఎక్కడ పడితే అక్కడ రాజుల పాలన జరుగుతూ ఉంటుంది. ఈ రాజుల పాలనకి ముందు న్యాయాధిపతుల పాలన ఉండేది. ఏ పాలన ఉండేది? న్యాయాధిపతులు. న్యాయాధిపతులు అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రాజు లాంటివాడు అనమాట. న్యాయం అతను ఏది చెబితే అదే. చాలా చోట్ల న్యాయాధిపతులు ఉంటారు. వారికి ఏదైనా ఎవరైనా రికమెండ్ చేస్తే దాన్ని బట్టి వారు జడ్జిమెంట్ ఇస్తారు. కానీ ఒక పట్టణంలో ఉన్నటువంటి ఈ న్యాయాధిపతి గురించి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఈ న్యాయాధిపతి చాలా దుర్మార్గుడు. ఎలాంటి వాడు? చాలా దుష్టుడు రకంగా. ఎందుకంటే ఆ మనుషుడు దేవునికి భయపడేవాడు కాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని భయం లేదు. రెండవది మనుషులను లక్ష్యపెట్టేవాడు కాదు. ఏ మనుషుడు మాట తీసుకోడు అనమాట. తను ఏదంటే అదే చేస్తాడు. అటువంటి మనుషుడి దగ్గరికి భర్తను కోల్పోయిన ఒక మనిషి తనకును తన ప్రతివాదికి న్యాయం తీర్చమని వారి ఇంటికి వెళ్తూ ఉండేది. ఆ న్యాయాధిపతి ఈ భర్త లేనటువంటి మనిషిని చూడటానికి ఇష్టపడేవాడు కాదు. ఎప్పుడైనా చూస్తూ ఉంటుంటే ఆమె వచ్చి గుమ్మంలోకి వచ్చి మరి నాకు న్యాయం జరిగించాలన్నప్పుడల్లా ఆయన అనేవాడు, అతని దగ్గర ఉన్న మనుషులను పంపించి, దాన్ని పంపించేసి అమ్మాయిని పంపించేసేయండి అనేవాడు. ఆమె అలాగే ఏడుస్తూ వెళ్ళేది. కొంతకాలం అలా ఏడుస్తూనే వస్తుంది, వెళ్తుంది. ఒకరోజు ఆ మనుషుడు అన్యాయస్తుడైనటువంటి ఆ న్యాయాధిపతి, అన్యాయంగా ఉండేటువంటి వాడు, దేవునికి భయపడని వాడు, మనుషులను లక్ష్య పెట్టిన వాడు ఒకరోజు అనుకున్నాడు, ఈ భర్తను కోల్పోయిన మనిషి ప్రతిరోజు వచ్చి నా మనసుని గలిబిలి చేస్తూ ఉంది. ఈమె నా ఇంటికి రాకుండా ఉండాలంటే, ఈమె ముఖము నేను చూడకుండా ఉండాలంటే నేనేం చేయాలి, నేను ఎలా రక్షించబడాలని తనలో తాను ఆలోచించుకున్నప్పుడు అనుకున్నాడు, నేను ఏ పని చేస్తే ఆ సమస్య పోతుంది? ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతికి మీరు చెప్పండి, ఏం చేస్తే పోతుంది? ఆమె పని ఏదో చేసేస్తే ఆమె గుమ్మలోకి రాదు కదా. మనసులో అనుకున్నాడు, నేను త్వరగా ఈమె పని చక్కబెట్టేస్తే ఇంక ఈమె నా ఇంటికి రాదు కదా, అక్కడికి నాకు ఈ సమస్య పోతుంది అనుకున్నాడు. వెంటనే తనలో తాను అనుకుని ఈమెకి త్వరగా వెంటనే నేను న్యాయం వచ్చేస్తానని మనసుని తీర్మానం చేసుకున్నాడు. ప్రియులారా, బాగా గమనించండి. ఆమె వస్తూ వెళ్తూ ఏడుస్తూ ఉంది. ఒక రోజుని ఆ కఠినాత్ముడు తన మనసు మార్చుకుని ఆమె పట్ల క్రియ జరిగించాడు. ఈ ఉపమానంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దుర్మార్గుడు, దుష్టుడు, దేవునికి భయపడిన వాడు, మనుషులను లక్ష్య పెట్టిన వాడు మనసు మార్చగలిగింది ఆ విధవరాలు, ఆ ఓపిక, సహనం. నీవు ఈ సమయంలో నీ జీవితంలో చేస్తున్న ప్రార్థన మరి కరుణామయుడు ఆలకించకుండా ఉంటాడా? ఈయన అన్యాయస్తుడా? ఈయన భయము లేనివాడా? ప్రేమ లేనివాడా? యేసుక్రీస్తు ప్రేమామయుడు. హల్లెలూయా! గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈరోజు ఈ ఆశీర్వాద వాగ్దాన వాక్యం ఏంటంటే, ఇంతకాలము నువ్వు చేస్తూ, దేవుడా, యేసయ్యా, నువ్వు ఆలకిస్తున్నావా ప్రార్థన? అసలు నువ్వు ఉన్నావా? నువ్వు ఉంటే నాకు ఎందుకు ఇలా జరుగుతుంది? లేకపోతే నీవు కూడా నన్ను దూరం పెట్టేసేవా? నా జీవితంలో ఎప్పుడు క్రియ జరిగిస్తావు? నా జీవితంలో ఎప్పుడు విడుదల చేస్తావు? ఎప్పుడు ఈ బంధకాల నుండి విడుదల వస్తుంది? ఎప్పుడు ఈ అప్పుల నుండి, బాధల నుండి నేను బయటపడతాను? ఎప్పుడు నా బిడ్డ పెళ్లి చేస్తాను? ఎంత ప్రార్థన చేస్తున్నానో అంతగా వెనక్కిపోతున్నాను. నా జీవితం ఇలాగ అయిపోయిందని ఏడుస్తున్నావు కదా. ఈ దినాన్ని ఈ ఉపమానం ద్వారా దేవుడు నీకు ఇస్తున్న గొప్ప సందేశం ఏంటంటే, అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆమె విషయంలోనే న్యాయము చేయటానికి మనస్సు మార్చుకుంటే, పరిశుద్ధుడు, పవిత్రుడు
ఆయన నీకు న్యాయము చెయ్యలేడా? త్వరగా న్యాయము చేయుచున్నాడు. దేవుడు, మీరు కుడి చేయి పైకి ఎత్తండి ఇలాగా. అందరూ ఎక్కడున్నవారు అక్కడే. ఆ ఎల్ షేప్లో ఉన్నటువంటి వారు కూడా, హాల్లో కింద ఉన్నవారు, పైన ఉన్నవారు, అవతల ఉన్నవారు, షాపుల దగ్గర ఉన్నవారు, దేవుడు ఒక ప్రత్యేకమైన వాగ్దాన ఆశీర్వాదాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాడు ఈరోజు. చెయ్యి పైకి ఎత్తిన వారు ఇలా పైకి స్ట్రైట్గా ఎత్తండి. మీరు నేను పలుకుతున్నప్పుడు మీరు ఆమేననండి. యేసయ్యా ఈ దినము మీకు త్వరగా న్యాయము చేయుచున్నాడు. కరుణామయుడు మీకు న్యాయము చేయుచున్నాడు. గట్టిగా రెండు చేతులతో చప్పట్లు కొట్టి, వందనాలు యేసయ్యా, న్యాయాధిపతివైన నీవు, జాలిగల దేవుడు, నా పట్ల న్యాయము జరిగిస్తున్నావు. ఇక మీదట నీకు న్యాయము జరుగుతూ ఉంది. ఎందుకంటే న్యాయము తీర్చే దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. ఆయన సిలువ వేయబడిన యేసు, ఆయన సమాధి చేయబడిన యేసు, ఆయన మూడో దినాన్ని తిరిగి లేచిన యేసు, పరిశుద్ధుడైన యేసు. న్యాయము తీర్చే నీవు నాకుంటే, పాడదామా? న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. అందరూ పాడదాం. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనే, అందరూ పాడాలి, ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయా, ఇంకేమి కోరుకోనయా. కష్టకాలమందు గుండె జారిపోయిన, గమ్యమే తెలియకుండినా, కష్టకాలమందు గుండె జారిపోయిన, గమ్యమే తెలియకుండినా, సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా. చప్పట్లు కొడదాం. చాలు యేసయ్యా, ఆమేన్. చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. ఆప్తులైన వారే హాని చేయ చూసిన, మిత్రులే నిలువకుండినా, ఆప్తులైన వారే హాని చేయ చూసిన, మిత్రులే నిలువకుండినా, న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే ఆయన 100% ఈ దినమే న్యాయము తీర్చుచున్నాడు. చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, నాకు చాలు యేసయ్యా. దేవుడు నీ పట్ల న్యాయము చేస్తున్నాడు. నాకు ఈ నెలలో దేవుడిచ్చిన ఈ మాట మీకు ప్రకటించమని నాకు తెలియపరిచాడు. నేను తెలియపరుస్తున్నాను. మీరు ఇక్కడి నుంచి ప్రయాణం వెళ్తూ ఉండగానే మీకు జడ్జిమెంట్ డిక్లేర్ అవుతుంది. మీరు ప్రయాణం అవుతూ నడుస్తూ ఉండగా, నువ్వు ఇంటికి వెళ్తుండగా శుభవార్త వింటావు. నమ్మగలిగితే, నీకు నమ్మే దమ్ముంటే న్యాయము చూడబోతా ఉన్నావు. న్యాయము నీ పక్షంగా జరుగుతుంది. అందరం లేచి నిలబడదాం ఒకసారి. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, అన్యాయస్తుడు అంత మూర్ఖుడే మనస్సు మారి ఆమె తిరుగుతూ ఉంటే ఆమెకి న్యాయము చేయాలనుకున్నాడే. నీవు నమ్మిన యేసు దగ్గరికి నువ్వు వచ్చావు, ఆలస్యమైందని అనుకుంటున్నావా? ఆయన సమయం ఆసన్నమైంది. వాటర్ వైన్ అయిన టైం ఇది. నీళ్లు ద్రాక్షారసంగా మారిన సమయమే. నీకు న్యాయము జరిగే సమయం. ఏడ్చేవు కదా, ఎక్కడున్నవారు అక్కడే, అందరూ కూడా ఎక్కడున్నవారు అక్కడే 2 చేతులు పైకెత్తి, ఎక్కడున్నవారు అక్కడే 2 చేతులు స్ట్రైట్గా పైకెత్తి, నా న్యాయాధిపతి నువ్వు ఉన్నావయ్యా,
నాకెవరున్నారు, నా తరపు ఎవరు మాట్లాడతారు, నేను ఎలా చెప్తే నమ్ముతారు, నాకు చాలా అన్యాయం జరిగిందని ఏడుస్తున్నావు కదా. యేసయ్య అనే ఒక దైవ కుమారుడు నీ పక్షముగా ఉన్నాడు. ఆ దైవ కుమారుడిని ఆహ్వానిద్దాం. మనం అందరం 2 చేతులు పైకెత్తి 7 మార్లు యేసయ్య అని పిలవండి. 1 2 3 4 5 6 7 అడగండి. యేసయ్య నా పాపాలు క్షమించు. తెలుసో తెలియకో అబద్ధమాడుండొచ్చు, తెలుసో తెలియకో పాపము చేసి ఉండవచ్చు, తెలుసో తెలియకో దేవునికి దూరముగా నువ్వు ప్రవర్తించి ఉండవచ్చు. ఏం చేసేవో, ఎలా మాట్లాడేవో, అయినా పాపములు క్షమించే రక్షకుడని యేసుని నువ్వు ఆహ్వానించు. దావీదు కుమారుని యేసు అని పిలిస్తే చాలు వచ్చేస్తాడు. ఆయన నీ వైపు టర్న్ అయిపోతాడంతే. పిలువు యేసయ్య అని పిలువు. యేసయ్య నా పాపాలు క్షమించు. పాపం పోయిందంటే దైవ నీతి నీ మీద ఏలుబడి చేస్తుంది. దైవ నీతి నీ మీద ఏలుబడి చేసిందంటే నీతిమంతుడు ఖర్జూర వృక్షం వలె మవ్వేస్తాడు. అందరూ చేతులు దించండి, నమస్కరించండి, తలలు పైకెత్తండి, పిలవండి. యేసయ్య 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 అని పిలవండి. దావీదు కుమారుడు యేసు అని పిలవండి. నా పాపం క్షమించయ్యా అని. పాపం పోతే రోగం పోతుంది. పాపం పోతే నీ ఇంటిలో వెలుగు వచ్చేస్తుంది. నీ దేహం వెలుగుగా మారుతుంది. యేసు క్రీస్తు నీ దేహములో అతిథిగా ఉంటాడు. నీ హార్ట్, నీ లంగ్స్, కిడ్నీ, ఆర్గన్స్ అన్ని కూడా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అద్భుతముగా హీల్ అయిపోతుంది. నీ నరాలు, నీ మాంస కండరాలు, శరీరం అంతా కూడా పరిశుద్ధాత్మ శక్తి చేత దైవిక స్వస్థత జరుగుతుంది. ఈ క్షణమే జరుగుతుంది. అయ్యా నా పాపాలు క్షమించు, యేసయ్యా నా పాపాలు క్షమించు. అడగండి. నా తండ్రి చేసిన పాపం క్షమించన్నాడు, నా తల్లి చేసిన పాపం క్షమించన్నాడు, నా భర్త చేసిన పాపం క్షమించు, నా భార్య చేసిన పాపము, నా బిడ్డలు చేసిన పాపము, నా కుటుంబ సభ్యులు చేసిన పాపం క్షమించి నా ఇంటికి నీవు అధిపతిగా ఉండాలయ్యా. ఒక వెలుగు మనల్ని ఆవరించడం నేను చూస్తున్నాను. ఒక దైవ శక్తి మన చుట్టూ అల్లాడుతూ ఉండటం నేను అనుభవిస్తున్నాను. నీ ప్రార్థన అంగీకరించబడతా ఉంది. నీ ప్రార్థన దేవుని సముఖానికి వెళ్ళింది. అందుకని ఈరోజు నీతో, నాతో, అందరితో మాట్లాడుతున్నాడు. ఈ శబ్దం అందరైతే వింటున్నారో వారందరికీ జరిగే గొప్ప కార్యము ఆయన త్వరగా న్యాయము తీర్చుచున్నాడు. యేసు నీకు న్యాయము తీర్చుచున్నాడు. ఇక నీకు అన్యాయము జరగనే జరగదు. ఆ అన్యాయము జరగటం అసంభవము. మరొకసారి 2 చేతులు పైకెత్తి నువ్వు ఉన్నావయ్యా. ఈరోజు నాతో మాట్లాడావు, నీ దాసుల ద్వారా మాట్లాడావు. నా విశ్వాసాన్ని పెంపొందించండి. నా ఇంటిలో నీవు ఉండండి, నా శరీరంలో నీవు ఉండండి, నాకు రక్షకుడిగా ఉండండి, నా ఇంటికి రక్షకుడిగా ఉండండి. అందరం ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం. ఏడుస్తున్నావా? అన్యాయం జరిగింది, నా తల్లే నాకు అన్యాయం చేసింది అనుకుంటున్నావా? నా అత్తమావలు నాకు అన్యాయం చేశారు. ఎవరో అన్యాయం చేస్తే నాకు పర్వాలేదు, కానీ నా రక్త సంబంధులు అన్యాయం చేస్తారంటే తట్టుకోలేకపోతున్నానని ఏడుస్తున్నావా? కన్న బిడ్డ అన్యాయం చేసిందని ఏడుస్తున్నావా? కట్టుకున్న భర్త అన్యాయం చేసాడని ఏడుస్తున్నావా? అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నానని అనుకుంటున్నావా? నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏడవబోకు, ఆయన నీ పక్షముగా ఉన్నాడు. యేసు నీతోనే ఉన్నాడు. ఈ క్షణము ఒక మహిమ నీతో వస్తూ ఉంది, నీ ఇంటికి వస్తూ ఉంది. నువ్వు ఏడుస్తూ ఉన్నవే, అక్కడే ఆయన నిన్ను నిలబెడతా ఉన్నాడు. ఈరోజు ప్రకటించబడింది, డిక్లేర్ చేయబడింది. నువ్వు స్వాధీనపరచుకునేది ఏంటంటే న్యాయము త్వరగా చేయుచున్నాడు. నీ విశ్వాస పరిణామాన్ని బట్టి నీవు బలముగా విశ్వసించగలిగితే ఈ క్షణమే నువ్వు కన్నులు తెరిచినప్పటికి న్యాయము ప్రకటించబడుతుంది. నీవు ప్రయాణం వెళ్తున్నప్పుడే న్యాయం ప్రకటించబడుతుంది. శత్రువులు మిత్రులుగా వస్తారు. ఎక్కడెక్కడికి నీ కష్టార్జితం పోయిందని ఏడుస్తున్నావో
దేవుడు నీ చేతికి అప్పగిస్తాడు. అందరం ప్రార్థన చేద్దాం. చేతులు దించండి. యేసయ్యా నువ్వు నాకు కావాలి. యేసయ్యా నాకు నువ్వు రక్షకుడిగా ఉండాలి. బిడ్డ ఉద్యోగం లేదని రాలేదని ఏడుస్తున్నావేమో. అందరికీ వచ్చింది, నా బిడ్డకి ఇలా జరిగింది. అందరూ పాస్ అయ్యారు, నా బిడ్డకి ఇలా జరిగింది. కానీ కీడు చాటు గొప్ప మేలు ఉంది. ఆ మేలే న్యాయము. న్యాయము న్యాయము జరిగిస్తున్నాడు. యేసు నీ పక్షంగా న్యాయం జరిగిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నీకు వందనం, స్తోత్రము చెల్లిస్తున్నాం. గొప్ప దేవా, మంచి దేవా, జాలిగల దైవమా, నీ దాసుల ద్వారా మా అందరితో మాట్లాడిన దేవా నీకు స్తోత్రం. దేవా, నమ్ముకొనదగిన సహాయకుడా నీకు స్తోత్రం. ఏ వాగ్దాన వాక్యమైతే మీరు మాకు ఇచ్చారో ప్రతి ఒక్కరి జీవితంలో, కుటుంబంలో దాన్ని నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నా. ఇప్పుడు నీ దాసుడు చేతులుంచి హస్త నిక్షేపణ ప్రార్థన చేస్తుండగా దైవికమైన స్వస్థత, విడుదల, అభిషేకం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా నీ రాకడకు, రాజ్యానికి సిద్ధపరచండి. యేసయ్య దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూడా కూర్చోనండి.